అందరికీ నా నమస్సులండి. అందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మొదటిసారిగా నా వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నా వీడియోలు ప్రతిరోజు మీకు వచ్చేస్తాయండి. అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా, ఆపకుండా చివరి వరకు చూడండి. ఈరోజు శుక్రవారం అండి. భూదేవి తల్లికి ఇలా అందమైన ముగ్గు వేసుకుని పసుపు కుంకాలతో అలంకరించుకున్నానండి. ఈ నవరాత్రులంతా కూడా మనం ఎంతో భక్తి శ్రద్ధలతో బంగారు తల్లిని, శక్తి స్వరూపిణిని చక్కగా కొలుసుకుని పూజ చేసుకుంటాం కదా. పార్వతీమాత, జగన్మాత, జగజ్జని, లోకపావని, లక్ష్మీదేవి తల్లైనా, సరస్వతీదేవి తల్లైనా, అలాగే పార్వతీదేవి తల్లైనా సరే అంశలేనండి. ఒకరేనమాట, శక్తి స్వరూపిణేనమాట. ఆ తల్లికి ఈ నవరాత్రుల్లో ఒకరోజు బాలా త్రిపుర సుందరీ దేవిగా అలంకరిస్తాము, ఒకరోజు సరస్వతీదేవి తల్లిగా, ఒకరోజు మహాలక్ష్మీదేవి తల్లిగా. ఈ విధంగా అన్ని రూపాలు ఆ జగన్మాతవేనండి. జగజ్జని, లోకపావని, బంగారు తల్లివేనమాట. ఎంతో భక్తి శ్రద్ధలతో అలాగే ఎంతో మనసు లగ్నం చేసేసి కుంకుమ పూజలు ఈ విధంగా ఎన్నో విధాలుగా వ్రతాలు, నోములు, పూజలు చేసుకుంటాం అన్నమాట. ఈ నవరాత్రులు అమ్మవారిని చక్కగా కొలుసుకుంటాము. ఈ నవరాత్రుల్లోనండి నాకు దేవాలయాల్లో అమ్మవారిని చూస్తూ ప్రతి రాత్రి కూడాను అమ్మవారికి హారతి ఇచ్చే వరకు కూడాను చక్కగా ఉండి అమ్మవారి పూజలన్నీ చూసుకొని సాయంకాలం వేళల్లో హారతి తీసుకొని రావటం అంటే నాకు చాలా ఇష్టం అండి. మనకి మారుతి నగర్ ఆంజనేయ స్వామి దేవాలయం ఉన్నది కదా, అక్కడ అమ్మవారిని ప్రతిష్ఠింపజేశారనమాట. అలాగే వెంకటేశ్వర స్వామి దేవాలయం గార్డెన్స్లో అమ్మవారిని ప్రతిష్ఠించారనమాట. ఈ విధంగా ఎక్కడైనా సరే దేవాలయాల్లో అమ్మవారికి ప్రతిరోజు నిత్యం కూడా రాత్రి వేళల్లో చక్కగా పూజలు, అభిషేకాలన్నీ జరిపించేసేసి అలాగే హారతులు ఇస్తుంటే అవి చూసి చక్కగా ఇక ప్రసాదం స్వీకరించి తిరిగి ఇంటికి రావాలంటే నాకు చాలా ఇష్టం అండి. మీకు అలాగే ఇష్టం అండి? నవరాత్రి పూజలు అంత విశేషమైన పూజలండి, అంత మహిమాన్వితమైన పూజలు అనమాట. అందుకోసం చెప్పేసి నా మనసు అలా అనిపిస్తూ ఉంటుందన్నమాట అండి. ఇక సాయంకాలం వేళల్లో తప్పకుండా మారుతినగర్ ఆంజనేయ స్వామి దేవాలయానికి కానీ, లేదంటే గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి కానీ వెళ్ళేసి అమ్మవారిని తనివి తీరా చూసుకొని ఆ జగన్మాతను, ఆ జగజ్జని, లోకపావని, బంగారు తల్లిని కనులారా చూసుకుంటానండి. ఎంత చూసినా తనివి తీరదనమాట. ముగ్ధురాలిని అయిపోతానన్నమాట అండి. అలా ఎంతసేపు ఉన్నా సరే ఉండాలనిపిస్తూ ఉంటుంది. ఆ జగన్మాత దగ్గరే ఉండాలనిపిస్తూ ఉంటుందన్నమాట. అంత చక్కగా ఆ తల్లుల్ని ప్రతిరోజుకి ఒక్కొక్క తల్లిని ఆ విధంగా ఎంతో వైభవంగా కనులారా వాళ్ళంతా కూడా పూజారులంతా కూడాను చక్కగా అలంకరిస్తారనమాట. ఇక ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం దాలుస్తుంది కదా జగన్మాత, జగజ్జని. ఇక స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని భగవంతుడికి, ఆ జగన్మాతకు పూజ చేసుకున్నానండి. పాలు ప్రసాదంగా పెట్టుకున్నానమాట. ఇలా దివ్య మనోహరంగా మన పూజా గది అయినా సరే, ఇలా కబ్బోర్డ్లోనైనా సరే, ఇలా మనం ప్రతి నిత్యం కూడా దీపారాధనతో దేవుడి అరమరంతా కళకళలాడుతూ ఉంటే మనకి ఎంతో సంతోషం కదండి. దేవేర్లంతా కూడా కళకళలాడుతూ ఉంటారనమాట. ఇక గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళామండి. అమ్మవారిని చూసారా, జగన్మాతను, జగజ్జని, లోకపావని ఎంత అందంగా ఉన్నదో. శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అవతారం అన్నమాట ఈరోజు. ఎంత కన్నుల పండుగగా ఉన్నదో చూసారా, దివ్యమూర్తి కళకళలాడుతూ ఉన్నదన్నమాట. ఇలా ఎక్కడైనా సరేనండి, గుంటూరు మొత్తం కూడాను చక్కగా చూసారా, దేవాలయ ప్రాంగణం అంతా కూడాను ఆడవాళ్ళతో ఎంత భక్తులతోటి ఎంత రద్దీగా ఎలా ఉన్నదో. మొత్తం కూడా చైర్స్లో ఆసీనులు అయిపోయారనమాట. అంత ఆడవాళ్ళంతా కూడాను ఈ ప్రాంగణం అంతా కూడాను. అటు సంగీత కార్యక్రమాలు జరుగుతున్నాయండి. ఎంత సంతోషంతో, ఎంత కోలాహలంగా, ఎంత ఆనందంగా ఉన్నారో భక్తులంతా కూడా, ఆడవాళ్ళంతా కూడాను.
ఇలా కన్నుల పండుగ ఉంటే నాకెంతో సంతోషం అండి. ఇదిగోండి ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి అనమాట. ఈ ప్రాంగణం అంతా కూడా మగవాళ్ళు ఉన్నారండి. ఇక్కడ ఆసీనులైపోయి కొద్దిసేపు మా వారు నేను ఇక్కడ కూర్చొని ఏ, ఏ, భక్తి శ్రద్ధలతో ఇక్కడ చూసుకుంటూ ఉన్నాము. తర్వాత అమ్మవారికి అక్కడ హారతి ఇచ్చిన దాకా ఉండేసి తర్వాత హారతి ఇచ్చిన తర్వాత ప్రసాదం స్వీకరించేసి మళ్ళా మారుతి నగర్ దేవాలయం దగ్గరికి వచ్చేసామండి. ఈ నవరాత్రుల్లో కోటప్పకొండ అయినా సరే, అలాగే అమరావతి, కాకాణి, వైకుంఠపురం ఎక్కడైనా సరే వెళ్ళాలనిపిస్తూ ఉంటుందన్నమాట. తీర్థయాత్రలు చేయాలనిపిస్తూ ఉంటుంది. మీకు అలాగే అనిపిస్తూ ఉంటుందండి. ఎక్కడైనా అమ్మవారిని చూడాలి, ఆమె యొక్క రూపాన్ని చూడాలి. అలాగే విజయవాడ కనకదుర్గమ్మ తల్లి మెయిన్ అండి. మనకి అమ్మవారు కనకదుర్గమ్మ తల్లి ఉన్నది కదా విజయవాడ, అక్కడికి దర్శనం చేసుకోవాలని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. మీకు అలాగే అనిపిస్తూ ఉంటుందండి. ఆ జగన్మాతను జగజ్జన్ని కనులారా వీక్షించుకోవాలనిపిస్తూ ఉంటుంది. అలాగే మనందరికీ కూడా మనందరం సుఖంగా, సంతోషంగా, క్షేమంగా, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో, నిండు నూరేళ్ళు సౌభాగ్యంతో, బిడ్డాపాపలతో చల్లగా వర్ధిల్లాలని ఆ దేవేరిని, ఆ జగన్మాతను, ఆ లోకపావన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మన భారతీయ సనాతన ధర్మం అన్నమాట. ఈ ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, ఈ పండుగలు, ఈ వైభోగాలు, ఈ ఈ భగవంతుడు, ఈ విధంగా ఇవన్నీ కూడా మనకి సంస్కృతి, సాంప్రదాయాలు, అలాగే దేవుడు, దేవాలయాలు, ఇవన్నీ కూడా మన ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలండి. భారతదేశంలో పుట్టటమే, జన్మించటమే ఎంతో అదృష్టం అన్నమాట. అలాగే ఈ విధంగా ఉపాసన చేయటం, భగవంతుడి ధ్యానంలో నిమగ్నం అయిపోవటం, ఈ విధంగా ఇవన్నీ ఉండటం అనేది ఎంతో సంతోషం, మనకి ఎంతో ఆనందం, ఎన్నో జన్మల పుణ్యం అన్నమాట అండి. ఇవన్నీ మనకు లభిస్తున్నాయంటే మనం వాటిలో పాలు పంచుకోవటం. ఎక్కడ చూసినా ఆ జగన్మాత కొలువై ఉంటుంది అండి ఈ నవరాత్రిలో కూడా. ఇక ఎక్కడ చూసినా ఆ మహిమ, ఆ వైభోగం, ఆ ఆనందం తాండవం చేస్తుందన్నమాట ఆ జగన్మాతతోటి. ఈ విధంగా భక్తి పారవశ్యంతో భక్తులందరూ కూడాను మునిగిపోతారు ఈ నవరాత్రుల్లో కూడాను. అంత వైభవంగా మనం చేసుకుంటామండి. ఇక తెలంగాణ సైడు బతుకమ్మ పండుగ తల్లిని ఆ విధంగా ఆరాధిస్తారు, కొలుస్తారనమాట. ఇక బతుకమ్మ అయినా గౌరమ్మ అయినా సరే అంతా జగన్మాత జగజ్జన్ని కొలువై ఉంటుందండి. అన్నీ అంతా తనేనమాట. శక్తి స్వరూపిణి. ఈ ఈ బ్రహ్మాండాన్ని, అలాగే ఈ జగత్తునంతా ఏలేది శక్తినండి. ఆ శక్తి ద్వారానే విష్ణుమూర్తి తండ్రి, పరమేశ్వరుడు, బ్రహ్మ ఈ విధంగా ఉద్భవించారనమాట. ఆదిశక్తి అన్నమాట జగన్మాత జగజ్జన్ని. ఆమె అంశలే సరస్వతీదేవి తల్లి, లక్ష్మీదేవి తల్లి, పార్వతీమాత అన్నమాట. ఈ బ్రహ్మాండాన్ని, జగత్తుని ఆ శక్తి అనేది నడిపిస్తూ ఉంటుందండి. ఈ అనంతమైన విశ్వంలో ఎన్నో గ్రహాలు, అలాగే ఎన్నో నక్షత్ర మండలాలు, ఎంతమందో సూర్యులు, ఎంతమందో చంద్రులు, అలాగే ఎన్నో మనకు తెలియకుండా ఎంతో ఉన్నా సరేనండి, ఈ శక్తి అంతా ఆ జగన్మాత శక్తి స్వరూపిణి నడిపిస్తూ ఉంటుందన్నమాట. ఈ బ్రహ్మాండాన్ని, ఈ అనంత విశ్వాన్ని, ఈ జగత్తునంతా కూడాను ఆ శక్తి స్వరూపునికి ఈ నవరాత్రులంతా కూడా మనం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటాం, కొలుస్తాం, ఆరాధిస్తాం, పూజిస్తాం, ఎన్నో వ్రతాలు చేస్తాము, నోములు నోసుకుంటాము. ఎంతో సంతోషంగా కన్నుల పండగగా చక్కగా మనం పండుగనంతా చక్కగా చేసుకుంటాం కదండి. దేవాలయాల్లోనే అమ్మవారికి చక్కగా ఈ విధంగా పూజలు అనేవి, ఈ వైభవం అంతా కూడా కన్నులారా చూడొచ్చండి. కన్నులారా మనం వీక్షించవచ్చు అనమాట. జగన్మాత దగ్గరకు వచ్చేసేసి చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకున్నా కూడానండి, సాయంకాల వేళల్లో మాత్రం దేవాలయాలకు వెళ్ళి అమ్మవారిని చూసుకొని, అలాగే ఇక జగన్మాతను చూసుకొని తల్లి యొక్క ఆశీస్సులు దీవెనలో పొంది ఇక ప్రసాదం స్వీకరించి వచ్చే అలవాటండి నాకు. ఎక్కువగా దేవాలయాల్లోనే బాగుంటుందండి. ఎందుకంటే అమ్మవారిని చక్కగా వైభవంగా ఉంటుంది. అందరూ వస్తారు, అందరిలో మనం అన్నమాట.
ఎంతో కళకళలాడుతూ వైభోగంగా ఉంటుంది. ఈ ఆనందం అంతా, సంతోషం అంతా ఇంట్లో ఉండదు కదండి. ఇంట్లో మన వరకే ఒక్కళ్ళమే పూజ చేసుకుంటాము. ఇక బయటపడితే ఇక దేవాలయానికి వచ్చామనుకోండి, ఎంతో ఆనందంగా, సంతోషంగా భక్తులు ఆ ఆనందం, ఆ సంతోషం వేరు కదండి. అందరినీ చూసుకుంటూ ఆ కళే వేరనమాట. ఆ వైభోగం వేరనమాట. ఎంతసేపు చూసినా తనివి తీరదండి. ఎంతసేపు ఉన్నా తనివి తీరదనమాట దేవాలయ ప్రాంగణంలో. ఈరోజు బాలా త్రిపుర సుందరి దేవి అలంకారం అనమాట అండి. తల్లిని చూసారా ఎంత చక్కగా ఉన్నదో. ఇక మారుతినగర్ దేవాలయంలో ఈ జగన్మాత అండి. ఇవాళే బాలా త్రిపుర సుందరి అనమాట, అవతారమేనమాట అండి. చూసారా ఇక్కడ కూడా భక్తులంతా కూడా ఈ ప్రాంగణం అంతా, దేవాలయ ప్రాంగణం అంతా కూడా కొలువై ఉండారనమాట. మొత్తం కూడా జగన్మాత జగజ్జన్ని కూడా చక్కగా అలంకరించారు. ఎంత బాగున్నదో చూసారా, ఎంత వైభోగంగా ఉన్నదో. భక్తులు మాత్రం కిటకిటలాడుతూ ఉన్నారండి. ఇక ఇక్కడ ప్రసాదం స్వీకరించి ఇంటికి వచ్చేసామన్నమాట అండి. ఆ జగన్మాతను, అమ్మవారిని చూసుకుంటేనే మన కడుపు నిండిపోతుందండి. ఈ నవరాత్రులలో ఎంతో సంతోషం, భక్తి పారవశ్యంతో మనం అందరూ మునిగిపోతాం కదండి ఈ నవరాత్రులంతా కూడాను. ఇక ఈ రోజుటి వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరవకండి. మళ్ళీ రేపటి వీడియోలోనే కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.